రాహుల్ గాంధీ ఉపన్యాసాన్ని నేను తప్పుపట్టను, కానీ హిందుత్వ అంశాలని అంటే ఒట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నాడు అనే మాట మాట్లాడుతున్నారు. అది కవర్ చేసుకోవడానికి పదం తప్పించి ద్వేషం 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 అనే పదం వాడారు. ఈ ద్వేషం ఎక్కడుంది? భారతదేశం ఏ దేశం మీదనన్నా ద్వేషంతో వెళ్ళిందా? మన మతం కాదని ద్వేషంతో వెళ్ళిందా? మన జాతి కాదని ద్వేషంతో వెళ్ళిందా? కానీ మన దేశానికి సంబంధించి ఇది ఒక విచిత్రమైనది. ఒక్కసారి రాహుల్ గాంధీనే గుర్తుకు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా తనుగు చేస్తున్నాయి, అక్కడ ద్వేషం ఉంది, హిందువులు లేరు. అదే సందర్భంలో పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతోంది, అక్కడ ద్వేషం ఉంది, హిందువులు కాదు దాంట్లో భాగస్వామి. లెబనాన్ ఇజ్రాయెల్, ఇరాన్ ఇజ్రాయెల్, ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల హింస, అమెరికాలో అల్ఖైదా ట్విన్ టవర్స్ కూల్చిన, వీటెక్కడా కూడా హిందువుల ద్వేషం లేదే. ఏ దేశంలో ఏ మతాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ నాశనం చేయాలని ఏ హిందువులు ఆలోచించలేదే. హిందువులు తమకి సంబంధించిన పనిలో తాముంటున్నారు. లేదా పోనీ ఆర్ఎస్ఎస్ఏ అక్కడ ఏమన్నా దేశాలని మత మార్పిడి చేయాలనుకుందా? ఆ దేశాలను నాశనం చేయాలనుకుందా? బీజేపీ అట్లా అనుకుందా? బీజేపీని ఆర్ఎస్ఎస్ని విమర్శించే విషయంలో తప్పే లేదు, హక్కు. కానీ ఇలాంటి ప్రచారమే తప్పు.